నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి కమిషన్ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో శని ఆదివారాలు ఇన్నర్ రింగ్ రోడ్ సమీపంలోని కొరటేపాడు విద్యానగర్ రోడ్డులో అత్యంత వైభవంగా జరుగుతున్న అమరావతి చిత్రకళా వీధి ఉత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీలకోపన్యాసం చేశారు. రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజులు హాజరై ప్రత్యేకంగా ప్రసంగించారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే ఎండ ఓ పక్క దహించి వేస్తున్న పెదవుల మీద చిరునవ్వుతో వీక్షిస్తున్న స్టూడెంట్స్, జెన్ జీ మీ అందరికీ, విచ్చేసిన ముఖ్యమైన కళాకారులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, ఈ చక్కటి కార్యక్రమం కళాకారుల్లోని సృజనాత్మక ఆర్టిస్ట్ యొక్క సృజనాత్మక శక్తిని ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ సాంస్కృతిక సృజనాత్మక శాఖ చైర్పర్సన్ తేజస్వి ఈ ఆలోచన రావటం, మొదటిసారిగా కళలకు పుట్టినిల్లైన రాజమహేంద్రవరంలో పెద్దలు దుర్గేష్ గారి సపోర్ట్తో అక్కడ కూడా చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించారు. ద్వితీయ విఘ్నం లేకుండా ఈరోజు గుంటూరు పట్టణంలో చక్కగా కళాకారులందరినీ ఒక దగ్గరికి చేర్చారు. రాబోయే రోజుల్లో మరింత వైభవంగా అద్భుతంగా జరిగే విధంగా ప్రణాళిక తీర్చిదిద్దుతామని చెప్పి ఇప్పుడే చెప్పారు. ఇక్కడికి వచ్చిన కళాకారుల్లో అడవి బాపిరాజులు ఉండొచ్చు, బాబు గారు, తోట వైకుంఠం గారు, ఏలే లక్ష్మణ్ గారు, ఇలా ఎంతో గొప్ప గొప్ప కళాకారులు భవిష్యత్తులో రావచ్చు. అటువంటి ఉజ్వల భవిష్యత్తు ఉన్న కళాకారులందరికీ ఈ చక్కటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన ఈ సాంస్కృతిక శాఖకి, ఇతరులందరికీ కూడా కళల పట్ల ఆసక్తి కలిగించే విధంగా ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఈ చక్కటి వేదికకు ఒక అతిథిగా పిలిచిన సాంస్కృతిక శాఖ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.